పోలేదు. నేననే భావన భగవద్గీతను విన్నవాడికే పోకపోతే ఇక మనం ఏం చేయాలో ఆలోచించుకోవడం. త్యాగం ఒక్కటే మార్గం. అందుకని ఆయన అర్జునుడు మళ్ళీ బోయేవాడికి పుట్టి ఈ త్యాగం చేశాడు. అదే అంత్యకాలేతు మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అన్నాడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. చివరి క్షణాల్లో బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయా. అందుకే ఓడిపోవడానికి కారణం ఈయన కాదండి. అసలు ఆ కృష్ణుడు భార్యలు 8 మందికి అష్టావక్రుడు శాపం ఉంది. వీళ్ళు తినలేని వాళ్ళు కాదు, ఎవడు గొడవలు వాడివి. ఈ 8 మంది ఎవరు అసలు? పూర్వజన్మలో అప్సర స్త్రీలు, రంభా ఊర్వశి మొదలైన అప్సర స్త్రీలు. వీళ్ళు అష్టావక్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటే దాన్ని బాడు చేద్దామని వెళ్ళారు. ఇంద్రుడు ఆజ్ఞ మేరకు వెళ్ళారు. అదేదో వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళ కర్తవ్యమే. నిజానికి వాళ్ళు పరీక్ష చేస్తారు. వెళ్ళారు. అష్టావక్రుడికి జాలేసింది. రంభని ఊర్వశిని వీళ్ళని చూసి ఏం